ఎక్కడో ఉన్నటువంటి మనల్ని, అంధకారంలో ఉన్నటువంటి మనల్ని, పాపంలో ఉన్నటువంటి మనల్ని, మరణాంధకారంలో ఉన్నటువంటి మనల్ని, మన జీవితంలో ఎంతగానో కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి మనల్ని, మన జీవితంలో అయోమయ పరిస్థితులు ఉన్నటువంటి మనల్ని దేవుడు రక్షించి తన రక్తము చేత మనల్ని కడిగి దేవుడు తన క్షేమమైనటువంటి ఆ యొక్క గుంపులో నిజంగా ప్రభు క్రీస్తు అనే బండ మీద మనం నిలబెట్టి మనల్ని ముందుకు నడుపుతున్నటువంటి ఆ దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞులం. ఈ రోజున చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి, గొప్ప ఆయుష్కాలాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి. విశ్వాసఘాతుకులుగా ఉండటానికి వీల్లేదు. మనం విశ్వాసాన్ని కనుపరిచి దేవునికి కృతజ్ఞతలు చెప్పేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలా. దేవుడు వాపోతున్నాడు, ఆకాశం ఆలకించుడి, భూమి చెవియొకుడి, నేను పిల్లల్ని పెంచి వారిని పెద్దవారినిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు. చూడండి, తల్లిదండ్రులు చక్కగా బిడ్డల్ని పెంచి పోషించి వారికి ఏది కావాలో అన్నీ సమకూరుస్తూ, నిజంగా యవ్వన కాలం వచ్చినప్పుడు కాలేజీలో జాయిన్ చేస్తూ ప్రతిరోజు కూడా వాళ్ళు కడుపు కట్టుకుని పిల్లల్ని పెంచి పోషించిన తర్వాత వారికి ఒక స్థానానికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను తిరస్కరించినప్పుడు, తల్లిదండ్రులను అవమానించినప్పుడు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసినప్పుడు, ఏం చేశావు నువ్వు నా జీవితంలో, ఇది నీ బాధ్యత కాదా అని తిరుగుబాటు చేసినప్పుడు తల్లిదండ్రులు చాటుకెళ్ళి ఏడుస్తారండి. చాటుకెళ్ళి ఏడుస్తారు, బాధపడతారు. అయ్యో, పిల్లల్ని పెంచి పెద్దవానిగా చేసి కడుపు కట్టుకుని నా జీవితంలో ఎంతగానో సాక్రిఫైస్ చేసి వీరి కొరకు ఒక స్థానం తీసుకొస్తే కనీసం గౌరవించరే, కనీసం ప్రేమించరే, కనీసం విలువనివ్వట్లేదే అని చెప్పి చాటుకెళ్ళి తల్లిదండ్రులు ఏడ్చేటువంటి వారు లేకపోలేదు. దేవుడు కూడా అట్టి రీతిలోనే ఏడుస్తున్నాడు. ఆకాశమా ఆలకించండి అయ్యా, భూమి చెవి ఒకటి, నేను పిల్లల్ని పెంచాను, పెద్దవాడినిగా చేశాను, సమస్తమైన ఈవులను వారికి ఇస్తే నా మీద తిరుగుబాటు చేస్తున్నారయ్యా. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డే తెలుసుకొనును, కానీ నా ప్రజలకు వివేకం లేదయ్యా. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నారయ్యా. సృష్టికర్తను మరిచి సూర్యుని పూజిస్తున్నాడు, చంద్రుని పూజిస్తున్నారు. నన్ను మరిచిపోయి నన్ను విడిచిపెట్టి అన్నిటినీ దేవుళ్ళుగా పెట్టుకుని ఆరాధన చేస్తున్నారయ్యా అని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మరి ఆయనతో మాట్లాడదగినటువంటి, ఆయన సృష్టించుకున్న సృష్టితో ఆయన మాట్లాడుతూ బాధపడుతున్నట్లుగా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ఈరోజు నా కృతజ్ఞతను మనం కనుపరచాలి. ఒక మాట నేను చెప్పనండి, ఈరోజు మనం సజీవ లెక్కలు ఉన్నామంటే దేవునికి ఉచితమైన కృప అండి. ఈరోజు మనం ఇంకా బతికి బట్టగలుగుతున్నామంటే అది దేవుని కృప. పిట్టల్లా రాలిపోతున్నారు ప్రజలు. ఈ రోజున ఎక్కడ చూసినా భద్రత లేదు, రోడ్ల మీద ఎక్కడ చూసినా సరే భద్రత లేనటువంటి పరిస్థితుల్లో దేవాదేవుడు మన ప్రాణాన్ని కాపాడుతూ, దేవాదేవుడు ఒక్కొక్క దినము మన ఆయుష్ని పొడిగిస్తున్నాడు. అది దేవునికి ఉచితమైన కృప. మనకు గొప్పతనం కాదు, మనకు జ్ఞానం కాదు, మన తెలివితేటలు కాదు, మన వివేకం కాదు, లేకపోతే మన చదువులు కాదు. జస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఆయనకు ఉచితమైన కృప. మనము మన జీవితాల్లో కాలేబు వలె నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి. దేవాదేవుడు మనలో కోరుతుంది ఇంటిగ్రిటీని కోరుతా ఉన్నాడు. నమ్మకంగా ప్రభుని అనుసరించాలి, నమ్మకంగా ప్రభుని సేవించాలి, నమ్మకంగా ప్రభుని ఆరాధించాలి. నమ్మకస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నమ్మకత్వము. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడని దేవుని లేఖలు తెలుస్తున్నాయి. తనకు అప్పగించబడినటువంటి బాధ్యతను నమ్మకంగా చేసినటువంటి వాడు మోషే.